వెల్కమ్ టు రమ్మై ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి టూ డిస్ట్రిక్ట్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. వాటితో పాటు ఇంకొక డిస్ట్రిక్ట్లో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్కి సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తా. అంగన్వాడీ నోటిఫికేషన్స్ కూడా ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ప్రీ ప్రైమరీ అయినా, అంగన్వాడీ అయినా, కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్ అయినా కానీ ఏవైనా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రీ ప్రైమరీ టీచర్ నోటిఫికేషన్ నేను 2 days బ్యాక్ ఒక వీడియోలో చెప్పిన. ఒక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ వేకెన్సీస్ మాత్రం ఆ రోజు ఆ న్యూస్ పేపర్లో మెన్షన్ చేసిండ్రు, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకో నోటిఫికేషన్ రాలేదని. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నల్గొండ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాల రూరల్, తిప్పార్తి ఈ మండలాలు ఉన్నాయి కదా, షౌలి గౌరారం మండలం, పెద్ద అరిశర్లపల్లి ఈ మండలాల నుంచి అయితే న్యూస్ పేపర్కి రావడం జరిగింది. అప్లికేషన్స్ అనేటివి ఈ నెల 22 నుంచి 26వ తారీఖు వరకు చివరి తేదీ ఉన్నది. మొత్తం ఎవరైతే ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క అప్లికేషన్స్ని ఈ నెల 22 నుంచి 26 మధ్యలో దగ్గరలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఎంఆర్సి భవనంలో లేకుంటే మీ యొక్క మండలం యొక్క ఎంఈఓ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. ఈ మండలాల నుంచి నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ జిల్లా నుంచి నోటిఫికేషన్ వస్తేనే వివిధ మండలాల నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ డిస్టిక్ జనగామ డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. జనగామ డిస్టిక్కి ఈ సంవత్సరానికి గాను మొత్తం 39 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి అందుబాటులోకి వచ్చినాయి. వీటికి ప్రీ ప్రైమరీ పోస్టులకి మహిళలతో పాటు పురుషులు కూడా అప్లై చేసుకోవాలని అయితే తెలిపారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన అయితే అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాం. ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఈ సంవత్సరానికి గాను 85 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి మంజూరైనాయి. ఈ 85 ప్రీ ప్రైమరీ స్కూల్స్కి ఒకసారి ఎన్నెన్ని అప్లికేషన్స్ వచ్చినాయో చూద్దాము. జిల్లా వ్యాప్తంగా 85 ఇన్స్ట్రక్టర్ పోస్టులకేమో 1935 మంది అప్లై చేసుకున్నారు. 85 ఆయా పోస్టులకి 436 మంది అప్లై చేసుకున్నారు. ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి ఇంటర్ విద్యార్హత ఉండడంతో డిఈడి చేసిన వారికి వెయిటేజ్ ఉంటుందంట. అలాగే స్థానికతకి అంటే లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి 23 మంది అంటే 1:23 రేషియోలో కాంపిటీషన్ ఉంది. అదే ఆయా పోస్ట్కి అయితేనేమో 1:5 రేషియోలో కాంపిటీషన్ ఉంది. అయితే ఈ నెల 22 లోపు అంటే ఈ రోజులోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నెక్స్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పిండ్రు. ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్ అర్బన్లో అత్యధికంగా డిమాండ్ ఉన్నదంట. మహబూబ్ నగర్ అర్బన్లో ఇన్స్ట్రక్టర్ పోస్టుకు మొత్తం 163 దరఖాస్తులు రాగా ఆయా స్థానానికి 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ పోలీస్ లైన్ ఇవన్నీ పాఠశాలల పేరు. అక్కడ వచ్చిన ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా దరఖాస్తులు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మహబూబ్ నగర్లోని ప్రభుత్వ పోలీస్ లైన్ ఇన్స్ట్రక్టర్కి 163, ఆయాకైతే 10. మహబూబ్ నగర్ టీడీ గుట్ట పిఎస్ ఇన్స్ట్రక్టర్కి 154, ఆయా పోస్టుకి 23. మహబూబ్ నగర్ వెంకటేశ్వర కాలనీ పిఎస్ ఇన్స్ట్రక్టర్ అయితే 146, ఆయా 7. మహబూబ్ నగర్ ఎనుగొండ పిఎస్ ఇన్స్ట్రక్టర్ 123, ఆయా 3. మహబూబ్ నగర్ ఎస్ఎస్ గుట్ట పిఎస్ ఇన్స్ట్రక్టర్ 90, ఆయాకి 4. నెక్స్ట్ మహబూబ్ నగర్ హబీబ్ నగర్ పిఎస్ ఇన్స్ట్రక్టర్కి 72, ఆయాకి 8. నెక్స్ట్ మహబూబ్ నగర్ బోయపల్లి పిఎస్ ఇన్స్ట్రక్టర్కి అయితే 68 వచ్చినాయి, ఆయాకైతే 10 అప్లికేషన్స్ వచ్చినాయి. చూస్తున్నవారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా, అలాగే ప్రీ ప్రైమరీకి సంబంధించిన అప్లికేషన్స్ కానీ రిజల్ట్ కానీ ఏది రిలీజ్ అయినా కానీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయబడుతుంది.